ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీకు ఒక బెస్ట్ అయిన టిప్ అయితే చెప్పడానికైతే ఈ వీడియో అయితే తీశాననమాట. అయితే నేను బాత్రూమ్లు కడగడానికైతే నేను హార్పిక్ వాడతాను. మామూలుగా కింద టైల్స్ కూడా నేను హార్పిక్తోనే క్లీన్ చేసుకుంటాను. మొత్తం హార్పిక్ అలా పొయ్యకుండా ఒక డబ్బాలో పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా సర్ఫ్ వేసుకొని అయితే కింద టైల్స్ అన్నీ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ప్రతిసారి నేను అట్లనే క్లీన్ చేసుకుంటే బాత్రూమ్తో సహా అట్లా క్లీన్ చేసుకుంటే అయితే నల్లాలు ఎప్పుడు క్లీన్ చేసుకొని నేను మామూలుగా వాటర్ పోస్తాను. దాని మీద ఉన్న పేరుకపోయిందంటే చాలా ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు క్లీన్ అవుతలేదు, అసలు ఇది ఇంకా దేని పెట్టి క్లీన్ చేయాలని చెప్పి నేను ఆలోచించాను. అయితే ఒకసారి 2-3 వీడియోలలో చూసాను. నేనైతే వేరే వీడియోలో చూస్తే ఒక లిక్విడ్ బుక్ చేసుకుంటున్నారు కదా, దాంతో మస్తు నల్లాలు తెల్లగా అవుతున్నాయి అనమాట. అది నేను కూడా బుక్ చేసుకోవాలా లేదని చెప్పి ఆలోచించాను. సరే ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేద్దాం, ఇలా ట్రై చేయకపోతే తెల్లగా కాకపోతే ఆ లిక్విడ్ అయితే బుక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆలోచించాను. కానీ నాకు ఇది బెస్ట్ అయిన టిప్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుందో తెలియదు అయితే నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇది ఏంది ఆర్పిక్ బాత్రూంలో పోసి కడుగుతారు చూసావా, ఆర్పిక్ అనమాట ఇదైతే. అయితే ఒక 3-2 మినిట్స్ అయితే నల్లాల మీద పోసేసి ఉంచిన తర్వాత ఇప్పుడు రుద్దుకుంటాను. ఎంత తెల్లగా అయింది ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా కదా, చాలా తెల్లగా అయింది. ఆ లిక్విడ్ వల్ల ఎంత తెల్లగా అయిందని చూపిస్తున్నారో అసలు అంతకన్నా తెల్లగా అయిపోయింది అనమాట. ఒక 5 మినిట్స్ మినిమం పోస్తే మాత్రం నల్లల మీద పోసి ఉంచితే మాత్రం ఇంకా తెల్లగా అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. నేనైతే 2 మినిట్సే ఉంచినాను. ఎక్కువసేపు ఉంచితే ఆరిపోతే మళ్ళీ వాటికే పట్టేస్తుంది అని చెప్పి అయితే ఒక 2 మినిట్స్ ఉంచి అయితే రుద్దేసుకున్నాను. బ్రష్ పెట్టి రుద్దుకున్నా. బ్రష్ అయితే గ్యాప్ ఉన్నది కూడా మొత్తం పోతుంది కాబట్టి అయితే నేను ఇంకా వేరేది ఏం వాడకుండా పాత బ్రష్ ఉంటుంది, ఆ పాత బ్రష్తో అయితే రుద్దేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా తెల్లగా అయిపోయింది అనమాట. ఒక బాత్రూమ్ నల్లలే కాదు, నేను సింక్లో ఉన్న నల్లా కూడా, కిచెన్లో ఉన్న నల్లా కూడా క్లీన్ చేసుకున్నాను, బయట ఉన్న నల్లా కూడా క్లీన్ చేసుకున్నాను. అలాగే కింద ఉంటుంది కదా వాటర్ పోయేది ఉంటుంది చూసావా, అది కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. అసలుకైతే చాలా బెటర్ అనిపించింది. చూడండి కదా ఎంత తెల్లగా అయిపోయిందంటే అంత బయట ఉన్న అది పేరుకపోయినది అంతా పోయిందనమాట. మస్తు తెల్లగా అనిపించింది. మీకు అనిపిస్తూ ఉంటుంది కదా, చాలా తెల్లగా అనిపించింది. నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీశారనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది బయట ఉన్న నల్ల అనమాట. మొహం కడుక్కున్నది అదైతే ఇంకా గలీజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి దుమ్ము చెత్త అదంతా పడిపోయి ఇంకా నల్లగా మట్టి పేరుకపోయి ఉంటుంది అనమాట. అసలు అది ఎప్పుడు చూసినా కూడా మొహం కడుక్కుందామంటే గలీజ్గా అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడైతే మస్తు మనకు అనిపించింది. ఆర్పీకి ఎలాగో మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి బాత్రూమ్ కడుక్కుంటాం కదా, దాంతోనే ఇవి కూడా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.